వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇవాళ శాసనసభలో ఒక ఆసక్తికరమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. అంటే రఘురామకృష్ణరాజు గారు, డిప్యూటీ స్పీకర్ గారు మాట్లాడుతూ ప్లాస్టిక్ నిషేధానికి సంబంధించి మాట్లాడుతూ కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు ఆ పర్టికులర్ శాఖ మంత్రి అయినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి. అందులో ఆసక్తికరం ఏముంది, మామూలుగా సరదాగా చెప్పుకునేటువంటి ఉంటాయి కదా అంటే అక్కడే ఉంది. ముందుగా ఒకసారి రఘురామకృష్ణరాజు గారు వీడియో ఇక్కడ చూద్దాం. ప్లాస్టిక్ని నిషేధించండి అని మీరు జన సైనికులకి చెప్పారంటే ఎవడన్నా ప్లాస్టిక్ వేస్తే పట్టేసుకుంటారు వాళ్ళు. ఆ మధ్యన గోతులు ఎలా కప్పెట్టారో కొన్ని సంవత్సరాల క్రితం రోడ్లు మీరు బాగు చేయమని పిలిపించినప్పుడు ప్లాస్టిక్ని ఆపండి అని మీరు ఒక్క పిలుపు ఎలా ఇస్తే ఎలా అంతే, ఇంకా అది ఆగిపోతుంది. సో కాబట్టి సంబంధిత శాఖ మంత్రిగా మీరు ఆ స్టెప్స్ తీసుకుంటే డెఫినెట్గా ఈ ప్లాస్టిక్ బోతాన్ని అరికట్టాలంటే అది మీ వల్ల సాధ్యమయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి చూసారుగా. సో ఆయన చెప్పింది ప్లాస్టిక్ నిషేధానికి సంబంధించి. అంటే ఇక్కడ ఆయన అన్నటువంటి పాయింట్, సరే మంత్రిగా ఉన్నారు కాబట్టి మీరు దీని మీద నిర్ణయం తీసుకోండి ఇది అని, కానీ ఇక్కడ నిర్ణయం తీసుకోవడం ఇది కాదు. దానికి ఆ నిర్ణయం ఆయన ఆల్రెడీ చెప్పేశారు. ఏంటంటే, సరే అధ్యక్ష, మీరు నాకు సలహా సూచనలు ఇచ్చారు కాబట్టి దీని మీద నిర్ణయం తీసుకోవడానికి అభ్యంతరం లేదు, మంచి మార్గదర్శకాలు ఇద్దాం అందరూ చర్చించుకొని, అయితే ముందు నన్ను అడిగారు కాబట్టి మీతో సహా మొత్తం అందరూ కూడా దీన్ని పాటిద్దాం, మొత్తం ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్లాస్టిక్ని నిషేధిద్దాం, ముందు మనం చేస్తే తర్వాత ప్రజలకు చెప్పొచ్చు అని చెప్పారు. ఇంతకీ రఘురామకృష్ణరాజు గారు అడిగింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఇది ప్లాస్టిక్ నిషేధానికి పక్కన తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం మనం, డ్రగ్స్ నిషేధానికి సంబంధించి హీరోలు ఏ విధంగా ముందుకు వచ్చారో చూసాము. అలాగే ఏదైనా ప్రకటనలు ఇవన్నీ ఇస్తే ఒక హీరోతో చేయించాలంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అయితే అదేదో మీరే చేశారనుకోండి, ఆ ఖర్చు అనేది ఉండదు, ప్లస్ మీరు చెప్పింది చాలామంది వింటారు, మీరు చెప్పిన మాట చాలామంది వింటారు కాబట్టి మీరు దాని మీద ఏదన్నా ఒక మంచి యాడ్ లాగా చేసి ప్లాస్టిక్ నిషేధానికి దాన్ని ప్రజలకు చెప్పండి, మీరు చెప్తే వింటారు కాబట్టి ముందు జనసేన నుంచి మొత్తం కూటమి సభ్యులందరూ కూడా దీన్ని పాటిద్దాము, తద్వారా రాష్ట్ర ప్రజలు తద్వారా దేశానికి కూడా మంచి జరుగుతుంది, ప్లాస్టిక్ వల్ల ఏం జరుగుతుందో చూస్తూనే ఉన్నాం కదా అనేసరికి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నారు, సరే అధ్యక్ష, దాన్ని చేయడానికి అభ్యంతరం ఏం లేదు, సో తప్పకుండా మీరు ఇచ్చిన సూచనని అమలు చేస్తాం, సో ముందు మీ దగ్గర నుంచే మొదలు పెడదాం, మొత్తం అందరూ కూడా మీతో సహా మొత్తం అందరూ కూడా ప్లాస్టిక్ని ఇక్కడి నుంచి నిషేధిద్దాం, వాటర్ బాటిల్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ప్లాస్టిక్ రహితంగా, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్లాస్టిక్ రహితంగా ఉండాలి అనే నిర్ణయం ఇక్కడే తీసుకుందామని అనేక నిర్ణయాలు ఆయన కూడా ప్రకటించడం జరిగింది. సో ప్లాస్టిక్ నిషేధానికి కట్టుబడి ఉన్నాము అని చెప్పి స్పష్టంగా ప్రభుత్వం చెప్తోంది. ముఖ్యంగా పర్యావరణ శాఖ మంత్రిగా, పర్యావరణ అటవీ శాఖ మంత్రిగా ప్లాస్టిక్ నిషేధించి పర్యావరణాన్ని కాపాడడానికి నా వంతు కృషి నేను చేస్తాను, ఖచ్చితంగా బాధ్యతలు నెరవేరుస్తాం, ఇందులో అందరినీ ఒప్పించి ఆమోదయోగ్యంగా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. సో ప్లాస్టిక్ రహిత సమాజం పట్ల మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.